ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. సో దీన్ని మనం పెద్ద ఎత్తున జిల్లాలో జరపాలి. ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఇండిపెండెన్స్ డేకి ముందు అంటే ఆల్మోస్ట్ సుమారు 5 రోజులు దేశభక్తిని ప్రతి ఒక్క పౌరునిలో పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాలు అనేవి గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంక్లూడింగ్ ఓల్డ్, యంగ్, యూత్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలనే ఒక ఉద్దేశంతో మహనీయులందరూ కూడా ఎంతో పోరాటం చేసి భారతదేశ స్వాతంత్ర సమరంలో ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మనకు కూడా ఒక ఆత్మగౌరవం వచ్చింది. ఇప్పటి వరకు కూడా మనకు మనం పరిపాలించుకుని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో మైల్ స్టోన్స్ సాధించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో మనందరం కలిపి నిలుపుకున్నాం. కాబట్టి ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యత కానీ, తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ, మహనీయులు చేసినటువంటి త్యాగాల గురించి కానీ వాళ్ళలో కొంత అవగాహన లేదు. కాబట్టి అది కూడా మనం పెంచవలసినటువంటి బాధ్యత ఉంది. యవనస్తులందరూ కూడా, యూత్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొవాలి. సో అందుకోసమని చెప్పేసి మనకి ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా మనకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మొదటగా ఏంటంటే 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రాజాబాబు అని నేను, సో అండ్ సో కలెక్టర్ అయితే నేను కలెక్టరు, స్టూడెంట్ అయితే స్టూడెంటు, లేదంటే కానీ వ్యాపారం చేస్తుంటే ఇక్కడ వ్యాపారం చేసి, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాను, లేదంటే పౌరుడిని అయితే ఆమె సిటిజన్ అని చెప్పి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో ప్రగతిని మనం సాధించాము. వికసిత్ భారత్ 2047 ఏదైతే మనం పెట్టుకున్నామో దాని గోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను సాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా వంతుగా నేను యాజ్ అన్ ఆఫీసర్గా ఆ వికసిత్ భారత్ 47 సాధించే దిశగా నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను, అడ్మినిస్ట్రేషన్ మంచిగా అందిస్తాను అని ఒక ఆఫీసర్ ఎట్లాగైతే చేసి తన యొక్క సెల్ఫ్ వీడియోని ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి పౌరుడు కూడా ఈ మూమెంట్లో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే గురించి తను తెలుసుకోవడంతో పాటు భారతదేశం పెట్టుకున్నటువంటి ఏదైతే గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 2047 కల్లా భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో, గ్లోబ్లో అత్యున్నత స్థానంలో పెట్టాలని చెప్పేసి మనం ఏదైతే నిర్దేశించుకున్నామో అవన్నీ కూడా మనకు సాధించుకోవాలనేది వాళ్ళకి తెలియడంతో పాటు నా వంతుగా నేనేం చేస్తాను, నేను ఒక డాక్టర్ని అయ్యి ఈ దేశాన్ని మంచి సేవ చేస్తాను, ఒక ఇంజనీర్ని అయ్యి ఈ దేశానికి నేను సేవ చేస్తాను, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నేను సేవ చేస్తాను, లేదు అంటే ఒక సోషల్ వర్కర్గా నేను సేవ చేస్తాను, లేదా మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి నేను ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తాను. సో ఆర్థికంగా ఈ రాష్ట్రము, ఈ జిల్లా అభివృద్ధి చెందేలాగా నేను ఒక ఇండస్ట్రీ పెడతాను. ఇట్లాంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళంతా కూడా ఒక సెల్ఫ్ వీడియో చేసి, సో దాన్ని మనకి ఇప్పుడున్నటువంటి నేను ఇప్పుడు ఇచ్చినటువంటి కొన్ని సైట్స్ ఉన్నాయి, ఆ సోషల్ మీడియా సైట్స్ ఎక్స్క్లూజివ్లీ మనం పెట్టడం జరిగింది. ఆ సైట్స్లో మనం ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి పౌరుడు, అంటే చిన్న పిల్లవాడి కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఈ అప్లోడ్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఈ మూమెంట్లో భాగంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ఒకటి పెట్టి, అదేవిధంగా సెంటర్స్లో ఎక్కడైతే మనకి మహనీయుల విగ్రహాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ట్రై కలర్ ఫ్లాగ్ పెట్టి దాన్ని కూడా ఒక సెల్ఫీలో మనం తీసి దాన్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. దట్ మీన్స్ వాట్, నా ఇంటి ముందు భారత జెండా ఎగురుతుంది, మా సెంటర్లో భారత జెండా ఎగురుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక సెల్ఫ్ వీడియోకి తీసి దాన్ని కూడా మనం అప్లోడ్ చేయవలసి వస్తుంది.